హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్. మేము ట్రిప్కి వెళ్ళాం కదండి. ఇది డే 4 అండి. డే 4 మార్నింగ్ మేమైతే బీచ్కి వెళ్దాం అనుకున్నాం. ఎర్లీ మార్నింగ్ లేచి పిల్లలు ఆడుకుంటారు కదా అని. కాకపోతే ఫుల్ వర్షం, ఇంకా బీచ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడైతే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇది డే 4 కదండి. గోకర్ణ వచ్చామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇప్పుడు మేమైతే గోకర్ణలో ఉన్న ఆత్మలింగ క్షేత్రంకి అయితే వెళ్తున్నామండి. ఆత్మలింగం టెంపుల్కి మేమున్న హోటల్ నుండి అయితే టెంపుల్ ఒక 20 to 30 మినిట్స్లో వెళ్ళామండి. టెంపుల్కి అయితే దగ్గరే ఉంది. మేమున్న హోటల్కి అయితే దగ్గరలో 2 బీచెస్ ఉన్నాయండి. అవి కూడా కవర్ చేద్దాం అనుకున్నాం. వర్షం వల్ల ఇంకా వెళ్ళలేదు. మంచి బీచెస్ ఉన్నాయని చెప్పారు. ఓమ్ బీచ్, ఇంకొకటి ఏదో నేమ్ ఉంది. వర్షం పడినా ఏం కాదనుకొని వెళ్దాం అనుకున్నామండి బీచ్కి. వర్షం అయితే స్టార్ట్ అయింది, కానీ ఇంకా మళ్ళీ వర్షంలో ఆడి మళ్ళీ బీచ్లో ఆడితే డ్రైవర్ మళ్ళీ బట్టలు చేంజ్ చేసుకోమంటాడు, స్మెల్ వస్తుందని. ఇంకా మళ్ళీ డబల్ పని అని ఇంకా అందుకోసమే వెళ్ళలేదు మేమైతే. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, అటు సైడ్ గణపతి టెంపుల్స్ ఎక్కువగా ఉన్నాయని. ఈ టెంపుల్ అయితే గోకర్ణలో ఆత్మలింగం టెంపుల్కి వెళ్ళే దారిలో ఉందండి గణపతి టెంపుల్. ఇంకా గణపతి టెంపుల్ని అయితే దర్శించుకొని వెళ్ళాము. ఇక్కడ గుడి బయట అయితే అన్నీ అమ్ముతున్నారండి. గణపతికి గరక అవి పెడతాం కదా, అన్నీ పూలు అన్నీ ఏమేమి పెడతామో అవన్నీ ఐటమ్స్ అమ్ముతున్నారు. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి మేమైతే దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్నాక ఇంకా అక్కడే కాసేపు అలా కూర్చున్నాము. ఈ టెంపుల్ నుంచి ఆత్మలింగం టెంపుల్ అయితే ఒక 2 మినిట్సే ఉందండి. నడుచుకుంటూ వెళ్ళాము. ఈ టెంపుల్ ఉన్న ఏరియాస్లో అయితే మసాలాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. వీడియోలో చూపిస్తాను చూడండి. మసాలాలు అక్కడ పండిస్తారంట, తక్కువ కాస్ట్ అని చెప్పారు. మేమైతే వచ్చే దారిలో కొన్ని అయితే తీసుకున్నాము అందరం. ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ మసాలాలు. కాజు, బాదం, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి. మసాలాలో ప్రతి ఒక్కటి మిస్ కాకుండా ఉన్నాయి. మాకైతే ఏమేమి కావాలో అవైతే తీసుకున్నామండి. తక్కువగానే అనిపించింది కాస్ట్. డ్రై ఫ్రూట్స్ అయితే పిస్తా ఒకటి తక్కువ ఉందనిపించింది. ఇక్కడ మేమైతే ఆత్మలింగం టెంపుల్కి అయితే వెళ్తున్నాము దారిలో నడుచుకుంటూ. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర బయట కూడా అన్నీ అమ్ముతున్నారండి. పువ్వులు, ఆకులు, అలాగే ఇంకా మనం గుళ్ళో అయితే ఏమేమి పెడతామో అవన్నీ ఐటమ్స్ అమ్ముతున్నారు. ఇక్కడ వాళ్ళైతే చేతిలో పట్టుకొని అమ్ముతున్నారండి. అవి తీసుకొచ్చి క్యాష్ లేని వాళ్ళు తీసుకోరు కదా అని ఇంకా వాళ్ళ దగ్గర అయితే స్కానర్ కూడా ఉందండి. ఈ టెంపుల్లోకి వెళ్ళాక జెంట్స్ షర్టు బనియన్ అయితే తీసేసి దర్శించుకోవాలండి. టెంపుల్ లోపలికి వెళ్ళగానే చెప్తున్నారు వాళ్ళందరూ అక్కడ షర్టు బనియన్ తీసేయాలని. గోకర్ణలో ఈ ఆత్మలింగం ఎలా వెలిసిందంటే, లాస్ట్ టైం వీడియోలో మురుదేశ్వర్ టెంపుల్ వీడియోలో స్టోరీ చెప్పాను కదండి. రావణాసురుడు ఆత్మలింగాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాడు కదా, అప్పుడు వినాయకుడు వచ్చి రావణాసురుడికి ఆత్మలింగం దక్కకుండా చేస్తాడు కదా. అప్పుడు వినాయకుడి తల మీద మొట్టికాయ కూడా వేస్తాడు. రావణాసురుడు వినాయకుడి తలపైన మొట్టికాయ వేయడం వల్ల ఆ నొక్కు కూడా ఉంటుందంట వినాయకుడికి. అక్కడ సైడ్ ఉన్న మహాగణపతి టెంపుల్స్లో ఆ నొక్కు కూడా గణపతికి కనిపిస్తుందంట అండి. మేమైతే అంత గమనించలేదు. తర్వాత రావణాసురుడు ఆత్మలింగం ఉన్న పెట్టెను దూరంగా విసిరేస్తాడు కదా, అక్కడ చచ్చేశ్వరలింగం వెలుస్తుంది. పెట్టె మూత పడిన చోట గుణేశ్వరలింగం వెలుస్తుంది. అలాగే లింగాన్ని చుట్టిన వస్త్రం మురుడేశ్వర్లో పడడం వల్ల మురుడేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన తాళ్ళు పడిన చోట దారేశ్వర లింగం వెలుస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం గోకర్ణలో మహాబలేశ్వర లింగంగా వెలుస్తుంది. ఈ టెంపుల్లో అయితే లింగం మన సైడ్ టెంపుల్స్లో అయితే లింగం షేప్ ఇలా పైకి వస్తుంది కదండి, అలా కాకుండా లోపలికి ఉంది. అందులో వాటర్ ఉన్నాయి. ఆ లింగాన్ని ముట్టుకొని వాటర్ని కళ్ళకద్దుకొని మొక్కుకోవాలి. ఆ లింగం లోపల చెయ్యి పెట్టి కళ్ళకద్దుకొని మొక్కుకోవడం వల్ల నాకైతే బాడీ షివరింగ్ అయితే అయిందండి. ఇప్పటి వరకు నాకైతే అలా ఎప్పుడు కాలేదండి. నా జన్మ ధన్యం అయిందనుకున్నాను నేనైతే.
అలాగే దర్శనం అయిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా అలాగే చెప్పారండి. వాళ్ళకు కూడా అలాగే అనిపించిందంట. మాకైతే దేవుడి దర్శనం చాలా బాగా జరిగిందండి. ఇంకా మేమైతే హోటల్‌కి రిటర్న్ అయితే అయ్యామండి. ఇంకా వచ్చాక బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఇంకా ఈ హోటల్‌లో మేమైతే 10 వరకే చెక్‌ఔట్ చేయాలి. అందుకోసమే ఇంకా తొందరగా వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా బయలుదేరాము. ఇక్కడ బఫేలో అట్టు, అలాగే వాటర్ మిలన్, ఇడ్లీ, సాంబారు, ఇంకా ఉప్మా కూడా పెట్టారండి. అలాగే కాఫీ, టీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మేమైతే అందరికీ ఏమేమి కావాలో అవి పెట్టేసుకొని బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఎవరైనా ఎక్కడెక్కడికో ప్లేసెస్‌కి ట్రిప్స్ కోసం ఎంజాయ్‌మెంట్ కోసం వెళ్తారు కదండీ! అలా కాకుండా ఒక్కసారి ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ గోకర్ణ ఆత్మలింగం టెంపుల్‌కైతే వెళ్ళమని చెప్తాను నేను. నేను ఇలా ఎక్కడెక్కడికో కాకుండా ఇలా టెంపుల్‌కి వెళ్ళమని చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి నేను ఎలా ఫీల్ అయ్యానో. ఈ టెంపుల్‌నైతే మనం జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అనిపించింది. అందుకే ఎవరైనా వేరే ట్రిప్స్ వెళ్ళడం కంటే ఈ గోకర్ణ టెంపుల్‌కైతే ఖచ్చితంగా వెళ్ళండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.